విశాఖ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయింది. వివిధ సంస్థలతో 613 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. వాటి ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వాటిలో ఇంధన పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగాల పెట్టుబడులు 11,74,960 కోట్ల రూపాయలు. 4 విభాగాలవే 88.62% ఉన్నాయి. వీటిని ప్రాధాన్య క్రమంలో అమలు చేసేందుకు దశలవారీ లక్ష్యాలను అధికారులకు నిర్దేశించింది. ఒప్పందాలను 3 ఏళ్లలో గ్రౌండింగ్ చేస్తామని సీఎం చంద్రబాబు అంటున్నారు. వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. జిల్లాల వారీగా ఎంఓయూలు విభజించి సంబంధిత కలెక్టర్ల లాగిన్లోనూ ఆన్లైన్లో కనిపించే వీలు కల్పించారు. కొన్ని సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నా ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయా కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. రెండో దశలో డిపిఆర్లు పూర్తి చేసేలా కంపెనీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతారు. ఎంఓయూ ప్రతిపాదనలు ముందుగానే సంబంధిత కంపెనీలకు అధికారులు పంపారు. వాటిపై పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎంఓయూ సిద్ధం చేశారు. ఆయా కంపెనీ ప్రతినిధులతో సంతకాలు చేయించిన వాటికే సదస్సులో ఆమోదం తెలిపారు. ప్రతి నెలా నిర్వహించే ఎస్ఐబి సమావేశంలో ఎంఓయూల పరిస్థితిపై సీఎం సమీక్షించనున్నారు. ఇప్పటికే డిపిఆర్లు అందించిన కంపెనీల ప్రతిపాదనలను ఎస్ఐపిబి ఆమోదానికి పంపుతారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.